మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనకు ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతు పలుకుతున్నారు, ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అది చూసి కూటమి ప్రభుత్వ పెద్దలకు నిద్ర రావటం లేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే జగన్కు ఉన్న జనాదరణను చూసి భరించలేకపోతున్నారు. జగన్ జన్నాల్లోకి వచ్చిన ప్రతిసారి కూటమి ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, హామీలను ఎగ్గొట్టిన వైనాన్ని సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నారు. బాబు సర్కారు వైఫల్యాలను అంశాల వారీగా ఉతికి ఆరేస్తున్నారు. దాంతో వాటిపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. బాబు నేతృత్వంలో నడుస్తున్న కుట్రపూరిత రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభావం కూటమి ప్రభుత్వం పైన బాగానే పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెట్టాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తిని ఎలా అదుపు చేయాలో తెలియక డైవర్షన్ రాజకీయాలు, రెడ్ బుక్ ప్రయోగం, గత జగన్ ప్రభుత్వంపై ఉన్నవి లేనివి ఆరోపణలు చేసి బురదజల్లే ప్రయత్నం మొదలైనవి ఎన్ని చేసినా ప్రజల్లో తమపై వ్యతిరేకతను నిలవరించలేకపోతున్నట్లుగా కూటమి నేతలు కొంత అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో తరలి వస్తున్న వైనం కూటమి నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. సూపర్ 6 హామీలన్నింటినీ ఎగవేయడం సాధ్యం కాదని, కనీసం కొన్నిటినైనా చేసినట్లు కనిపించాలని వారు భావిస్తున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కొంత స్వరం మార్చి సంక్షేమ రాగం ఆలపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇందులో కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. పైకి సంక్షేమం అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తూ లోపల మాత్రం టీడీపీ కార్యకర్తలకు మేలు చేసేలా నిధులు మంజూరు చేయాలని యత్నిస్తున్నట్లుగా ఉంది. టీడీపీ పాలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలు కొన్నిటిని గమనిస్తే వారి ప్రధాన దృష్టి తమ పార్టీ కేడర్ను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యం స్పష్టంగా అగుపిస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న నీరు చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు 650 కోట్ల రూపాయలను టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం పరంగా చెల్లించాలని నిర్ణయించారట. ఈ స్కీముల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపివేశారు. కూటమి అధికారంలోకి రాగానే సుమారు 1000 కోట్ల మేర ఇలాంటి పనుల బిల్లులను చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో 650 కోట్ల నిధులు ఇవ్వబోతున్నారన్నమాట. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించిందన్నమాట. పాలిట్ బ్యూరోలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండడం కోసం ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఉచిత సిలిండర్లు 3ంటికి సంబంధించి నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో వేయాలని నిర్ణయించారంటూ సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. ఈ మాత్రమైనా టీడీపీ నిర్ణయాలు తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఈ మధ్యకాలంలో జగన్ 2-3 సార్లు పర్యటించారు. ఎప్పుడు వెళ్ళినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయన్ను సీఎం అంటూ నినాదాలు ఇస్తూ జయగొడుతున్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, సింహాచలంలో గోడకూలి మరణాలు సంభవించినప్పుడు కానీ, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో జనం ఎలాంటి అభిమానం కనపరిచారో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కామ్ అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. కానీ ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్ బ్యూరో నిశ్చయించిందట. జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంట గ్యాస్ వినియోగదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా, మళ్ళీ ఇందులో ఏమైనా లిటిగేషన్ పెడతారా అన్నది తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఏడాది పూర్తవుతున్న 1 సిలిండర్ మాత్రమే, అది కూడా అరాకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి 2 సిలిండర్ల తాలూకు డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే 2 లేదా 3 సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దాన్ని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా. 1000 రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ సభలు పెట్టి చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు కదా. అలాంటిది అందరికీ సిలిండర్లు డబ్బు అనితే ఇంకెంత హడావుడి చేస్తారు. తల్లికి వందనం గురించి ఇప్పటికే పలు వాయిదాలు వేశారు, మళ్ళీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
మరో 2 నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రతి మహిళకు 1500 రూపాయల చొప్పున ఇస్తామన్న హామీ గురించి మాట్లాడడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు? బీసీలకు, బలహీన వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా ప్రచారం చేశారే, ఆ మాట గురించి ఏమిటి? జగన్ ఆయా స్కీములను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము అంతకన్నా 2-3 రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు 100% అమలు చేసేసామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి, ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుంది? మరో విషయం కూడా పాలిట్ బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిందట. ఏపీకి ఏకంగా 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయట. డావోస్ నుంచి ₹1 తీసుకురాలేకపోయారు. అది విమర్శలకు దారితీయడంతో 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం ఆరంభించారు. ఆ తర్వాత దాన్ని 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. ఇప్పుడు 8.5 లక్షల కోట్లు అంటున్నారు. ఇలా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడటం వల్లే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం చెప్పే ఏ విషయాన్ని నమ్మడం లేదు. ఇవన్నీ పరిశీలిస్తే కూటమి సర్కార్ నిజంగా తన హామీ ప్రకారం సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తుందా అన్నది సందేహమే. అయినా జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణకు భయపడి ఏమైనా 1-6 అమలు చేస్తారేమో చూడాలి.